నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కళాశాలలో ఫ్రీ సీటు పొందిన పాలిటెక్నిక్ విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. కరీంనగర్ జిల్లాలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కళాశాలలో ఫ్రీ సీటు పొందిన పాలిటెక్నిక్ విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని విద్యార్థులు వారి తల్లిదండ్రులు కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు అరవింద్, ఏఐవైఎఫ్ జిల్లా కార్యదర్శి యుగేందర్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి రమేష్ మాట్లాడుతూ జిల్లాలోని జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కళాశాలలో ఫ్రీ సీటు పొందిన ఇంజనీరింగ్ విద్యార్థుల నుంచి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని, కళాశాలలో అడ్మిషన్ తీసుకున్న సమయంలో ఎలాంటి ఫీజులు లేవని, ఫీజు రియంబర్స్మెంట్ వర్తిస్తుందని చెప్పి తీరా జాయిన్ అయ్యాక మెరిట్ విద్యార్థులు ఫ్రీ సాధించి జ్యోతిష్మతిలో చేరితే ఫీజుల గురించి ఒత్తిడి చేస్తుండటంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కావున జిల్లా కలెక్టర్ స్పందించి జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల నుండి అధిక ఫీజులు వసూలు చేస్తున్న కళాశాల యాజమాన్యంపై చర్యలు తీసుకుని విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థుల్లో చెలగాటమాడుతున్నటువంటి కొన్ని విద్యా సంస్థలు ఇదివరకు కూడా చాలాసార్లు ఫీజు రియంబర్స్మెంట్ మీద విద్యార్థులను ఇబ్బంది చేయొద్దని కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేసినాం. ఈ పేరెంట్స్తో పాటు కూడా కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. పిల్లల్ని ఇబ్బంది చేస్తూ ఉన్నారు, క్లాసులు జరపడం లేదు, వాళ్ళకి ఎగ్జామ్ మూమెంట్లో వాళ్ళకు మెంటల్ టెన్షన్గా పెడుతున్నటువంటి విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని చెప్పి పేరెంట్స్తో పాటు కూడా కలెక్టర్కు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగిందని వాళ్ళు కూడా చెప్పారు. ఆ లెటర్ కూడా మా దగ్గర ఉంది. ఇప్పటి వరకు కూడా కలెక్టర్ గారు స్పందించకపోవడం కొంచెం సిగ్గుచేటే. ఎందుకంటే విద్యార్థులతో చెలగాటమాడుతున్న విద్యా సంస్థలపై మీరు ఎందుకు నోరు విప్పుతలేరు అనేది ఒక జిల్లా కలెక్టర్ గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే లక్షల కోట్లు పెట్టి కాలేజీలు కడతా ఉన్నారు. వీళ్ళు గవర్నమెంట్ కోట్ల కింద వచ్చినటువంటి కాలేజీ పిల్లలకు కూడా జ్యోతిష్మతి కళాశాలకు చెందినటువంటి విద్యార్థులను ఫీజులు కడితేనే ఎగ్జామ్ రాయనిస్తామని యాజమాన్యం వేధిస్తుంది. దీనివలన దాదాపు ఒక 200-300 మంది విద్యార్థులు ఇలా కలెక్టరేట్ కాడికి రావడం జరిగింది. ఇలా జ్యోతిష్మతి కళాశాల వాళ్ళు ఎంత దుర్మార్గమైన చర్య ఇదంటే, ఇలా మిడ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాల్సినటువంటి విద్యార్థులు ఇలా రోడ్ ఎక్కి మా దగ్గర డబ్బులు లేవు, మేము ఏం చేయమంటామని ఇలా కలెక్టరేట్కి రావడం జరిగింది. చాలా ఇబ్బందులు పెడుతున్నారు మాకు. పైసలు జ్యోతిష్మతి కాలేజ్లో చాలా ఇబ్బంది పెడుతున్నారు. మనీ పర్పస్ అయినా ఏ పర్పస్ అయినా కానీ కొన్ని డేస్ మనీ కోసం మా క్లాసెస్ చెప్పడం లేదు, మనీ కోసమే ఫ్యాకల్టీ కూడా మనీ కోసమే ఉన్నట్లు ఉన్నారు. నాకు కూడా అర్థం కావట్లేదు. నిన్న మా ల్యాబ్లో కూడా నన్ను అడిగారు, నన్ను ఒక్కదాన్ని లేపి అడిగితే లేదు సార్ మా డాడీ కట్ట అన్నారు అని అంటే ఎందుకు అని రీజన్ అడిగితే ఒక కాలేజ్లో మా డాడీ తెలుసుకున్నారు ఇలా మనీ కట్టట్లేదు, వాళ్ళు అసలు ఆ కాలేజ్లో మనీ అడగట్లేదు, మీ కాలేజ్లో ఎందుకు అడుగుతున్నారు అంటే సార్ ఏం సైలెంట్ ఉన్నారు, ఏం అనలేదు సార్. ప్రిన్సిపల్ సార్ ఒక ఆన్సర్ ఇస్తారు, అన్ని కాలేజ్లో కడుతున్నారు మాన కాలేజ్లో కూడా కట్టాలి అంటాడు. ఆఫీస్లో సంపత్ సార్ అంటారు వాళ్ళు ఆ కాలేజ్లో డబ్బులు చాలా ఉన్నాయేమో అందుకని మీ కాలేజ్లో ఈ కాలేజ్లో లేవు కాబట్టి మేము అడుగుతున్నాం అంటే కోట్లు కొన్ని. వర్ధనపేట వార్డు మెంబర్గా గెలవలేని నాయకులు కూడా మాజీ మంత్రి ఎర్రబెల్లిని విమర్శించడం సిగ్గుచేటని మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి అన్నారు. వర్ధనపేట పట్టణ కేంద్రంలోని ఎంఎంఆర్ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గోధుమల మధుసూదన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వర్ధనపేట మాజీ జెడ్పీటీసీ మార్గం భిక్షపతి మాట్లాడుతూ 8 దఫాలు ఎమ్మెల్యేగా ఒకసారి ఎంపీగా గెలిచిన వ్యక్తిని వార్డు మెంబర్గా గెలవలేని నాయకుడు విమర్శించడం తగదని, మీ స్థాయి ఏంటో తెలుసుకుని మాట్లాడాలని అన్నారు. గతంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వర్ధనపేట ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే నందనం, వర్ధనపేట, ఇల్లంద చెక్ డ్యాంలు నిర్మించిన వ్యక్తి దయాకర్ రావు అని అన్నారు. పంటలు ఎండిపోవటం నిజం కాదా? ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ఒక్కసారైనా ఎండిన పంటలను పరిశీలించారో ఆత్మ విమర్శ చేసుకోవాలని విమర్శించారు. ఇప్పటికైనా చౌకబారు విమర్శలు మానుకుని కరెంటు కోతలపై, సాగునీటిపై దృష్టి పెట్టాలని అన్నారు. ఇప్పటికైనా చిత్తశుద్ధి ఉంటే కోనారెడ్డి చెరువు కట్టపై బహిరంగ చర్చకు మేము సిద్ధం, మీరు సిద్ధమా అని సవాల్ విసిరారు.
ఉద్యమవందనాలు తెలియజేస్తున్నాను. మరి మీరందరూ గమనిస్తూ ఉన్నారు, నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు, రాష్ట్ర ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిన్న జరిగినటువంటి మరి కాంగ్రెస్ నాయకులు పెట్టినటువంటి ప్రెస్ మీట్లో మరి ఏముందో వాళ్ళే చెప్పాలి. ఎందుకంటే గతంలో మాజీ మంత్రిగా ఉండి వర్ధన్నపేట నియోజకవర్గానికి 3 సార్లుగా ఎమ్మెల్యేగా ఉండి ఒకసారి ఎంపీగా ఉండి మరి బాబ్లీ నీళ్ళను తీసుకురావడం కోసం మరి జైలుకి వెళ్ళినటువంటి ఒక నాయకుడిని మరి ఏమీ ఒక వార్డు మెంబర్ గెలవలేని నాయకుడు మరి ప్రెస్ మీట్ పెట్టడం అది ఎంతవరకు సబబు? మరి అదేవిధంగా ఎస్ఆర్ఎస్పి నుంచి మరి 282 కెనాల్ నుంచి మరి దాన్ని సపరేట్గా ఆఖేరు వాగులో ఇవ్వడానికి మరి వాటర్ ఎక్కువైనప్పుడు ఎస్ఆర్ఎస్పి వాటర్ ఎక్కువైనప్పుడు ఆఖేరు వాగులో ఇవ్వడానికి గవర్నమెంటే గేట్లు పెట్టింది. ఆ గేట్ల ద్వారా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి 360 రోజులు మరి ఎస్ఆర్ఎస్పి కెనాలు వచ్చేది. మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి 15 రోజులకు ఒక్కసారి కెనాలు ఇచ్చుకుంటా మరి పంట పొలాలు ఎండిపోతే గౌరవ శాసనసభ్యులు వర్ధన్నపేట శాసనసభ్యులు కానీ ఆ పక్కకున్నటువంటి మరి పాలకుర్తి శాసనసభ్యులు కానీ ఎక్కడ కూడా మరి ఒక్క రైతు పొలాలకు కూడా వెళ్లకుండా ఉండి మరి ఇట్లా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడం ఎంతవరకు సబబు? మరి మీరు రండి, రేపు రండి, మేము వస్తాం, మీరు పోదాము. రైతుల దగ్గర పొలాలు ఎండినాయా ఎండలేదా? మరి ఒక ఆఖేరు వాగులో నీళ్లు వదిలితే ఒక ఆఖేరు వాగు నుంచి కొత్తపల్లి, ల్యాబర్తి, ఒక వర్ధన్నపేట మండలం కాకుండా రాయపర్తి మండలం, మరి రాయపర్తి మండలం కాకుండా కూడా పాలకుర్తి నియోజకవర్గంలో మన డోరకల్ నియోజకవర్గం దానికా కూడా మరి ఎస్ఆర్ఎస్పి నుంచి పోయి ఎస్ఆర్ఎస్పి కెనాల్ వదిలితే ఆఖేరు వాగు నుండి పోయి మరి 100 గ్రామాల రైతులకు పంటలు పండుతాయి. మరి అదేవిధంగా మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఈ ఆఖేరు మీద చెక్ డ్యామ్లు కట్టడం జరిగింది. మరి మీరు ఒక్క చెక్ డ్యామ్ కట్టిందా? గతంలో మీ ప్రభుత్వంలో, తెలుగుదేశం ప్రభుత్వంలో మరి నందనంలో చెక్ డ్యామ్ తెగిపోయింది. మరి తెగిపోయిన చెక్ డ్యామ్ను మరి మా ప్రభుత్వం వచ్చేదాకా కూడా మీరు చేయలే. మరి మీరే సరిగా చూసుకోకుండా మరి రైతుల మీద రుద్దడం మరి ఇదే ఒక సమస్య కాదు. మరి భూగర్భ జలాలు కూడా నిన్న మొన్న 2 పేపర్లో చూస్తూ ఉన్నాం. మీ ప్రభుత్వం వచ్చినాక భూగర్భ జలాలు 6 మీటర్ల లోతుకు పోయి పడిపోయినాయి. మరి మా ప్రభుత్వం ఉన్నప్పుడు మరి గౌరవ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారు మరి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఉన్నప్పుడు ఇప్పటి కూడా మార్చి, ఏప్రిల్లో కూడా మరి చెరువులు మత్తళ్ళు పడేది. మత్తళ్ళు దొరికినప్పుడు మరి గ్రౌండ్ వాటర్ ఎంత పెరిగిందో మీ పత్రికా మిత్రులకు తెలుసు, ప్రజానికానికి తెలుసు. మీరు ఉత్తగానే మరి రుద్దడం సరికాదు. ఒక చెక్ డ్యామ్ కట్టలే. మా ప్రభుత్వం వచ్చినాక ప్రతి చెరువును కూడా మరి మిషన్ కాకతీయ ద్వారా రిపేర్లు చేసి మరి కలకలలాడే గ్రామాలను తీసుకురావడం జరిగింది. మీరు వచ్చే సంవత్సరం అవుతాం లేదు, ఆ కలకలలాడే గ్రామాలు కరెంటు లేక వెళ్ళబోసి మరి రైతుల ప్రాణాల మీదకి వచ్చిండ్రు. మీరు ఇదే విధంగా కనుక అనేది ఉంటే మేము క్షేత్రస్థాయిలో మేము కూడా పర్యటిస్తాం. మీరు కూడా రండి, మరి పత్రికా మిత్రులను తీసుకుపోదాం. హనుమకొండ జిల్లా సంగెం మండలంలోని షాపూర్ గ్రామంలో ఇంద్రమ్మ ఇళ్లకు ముగ్గు పోసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సొంతింటి కల సహకారం చేసుకోవటం ప్రజలు అదేళ్లుగా ఎదురు చూశారని, ఇచ్చిన మాట ప్రకారం ఇంద్రమ్మ ఇళ్ల పథకం ప్రారంభించామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిరుపేదల ఇళ్ల నిర్మాణానికి మౌలిక వస్తువుల కల్పనకు కృషి చేస్తుందన్నారు. బడుగు వర్గాల ఆత్మగౌరవం ఇంద్రమ్మ ఇల్లు అని, వీటి పట్టాల పేరు మహిళల పేరు మీదనే ఉంటాయని తెలిపారు. పనులు జరుగుతున్న క్రమంలో నిధులు విడుదల చేయడం జరుగుతుందని, త్వరగా పనులు పూర్తి చేయాలని లబ్ధిదారులకు తెలియజేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఇంద్రమ్మ ఇళ్లను మంజూరు చేస్తామని, ఇండ్ల కోసం ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదని, విడుదల వారీగా అర్హులైన ప్రతి ఒక్కరికి ఇండ్లు మంజూరు అవుతాయన్నారు. పెద్ద బిల్డింగ్ కడితే మాత్రం ఇచ్చిన 5 లక్షలు మళ్ళీ అటు పక్క పోయి మళ్ళీ ముందు పోనీ అంటే అసలు మొత్తం ఉంది కాబట్టి సంపర్క
ఆధార్ కార్డు సైట్ డాక్యుమెంట్స్ లేదా ఎనీ ఐడెంటిటీ అనేది సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం బీజేపీ అంజిరెడ్డి ఎమ్మెల్సీగా గెలుపు కార్యకర్తల సంబరాలు. పటాన్చెరు పట్టణంలో అసెంబ్లీ కన్వీనర్ శ్రీనివాస్ గుప్తా, మండల అధ్యక్షుడు వీరేశం, పట్టణ అధ్యక్షుడు ఆనందరెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ నాయకుడు డాక్టర్ అంజిరెడ్డి ఎమ్మెల్సీగా గెలిచిన సందర్భంలో కార్యకర్తలతో కలిసి సంబరాలు చేసుకున్నారు. అనంతరం ఇరువురు మాట్లాడుతూ పటాన్చెరు నియోజకవర్గ కార్యకర్తలతో కలిసి ఉత్సవ ర్యాలీతో బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి స్వీట్స్ పంచడం జరిగింది. పాలకులు మారినా పాలన మారలేదు, అందుకే ప్రజలు బీజేపీని ప్రత్యామ్నాయంగా కోరుతూ భారీ మెజారిటీతో పట్టభద్రుల ఎమ్మెల్సీగా డాక్టర్ అంజిరెడ్డి మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా కుమరయ్యను గెలిపించారు. భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేస్తున్న అభివృద్ధి పథకాలను ఆదరిస్తూ మూడోసారి దేశంలోనే మొన్న జరిగిన ఢిల్లీలో కమలానికి వికసింపజేశారు. ఇదే జోసులో వచ్చే స్థానిక ఎన్నికలలో ఎమ్మెల్యే, జెడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్ బీజేపీ అభ్యర్థులను గెలిపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నోటుకు ఓటు బిర్యానీకి ఆశపడకుండా ఓటు వేసి గెలిపించిన ప్రజలకు మరియు కష్టపడ్డ కార్యకర్తలకు పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి కొల్కూరి రాజశేఖర్ రెడ్డి, బైండ్ల కుమార్, టెలికాం బోర్డు మెంబర్ సుజాత, దిశ కమిటీ మెంబర్ జగన్ రెడ్డి, కొండల్ ప్రభు, బాలరాజు, మురళీధర్, వర్మ, శివ యాదవ్, రజని, మహిళా మోర్చా నాయకురాలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పటాన్చెరు నియోజకవర్గ కన్వీనర్ అన్న శ్రీనివాస్ గుప్తా గారి ఆధ్వర్యంలో నియోజకవర్గంగా ఈరోజు నిన్ననే ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ మరియు మెదక్ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీగా గెలుపొందినటువంటి మన డాక్టర్ సి అంజిరెడ్డి అన్న గారికి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ నిజంగా ఈ విజయం చాలా సంతోషకరం. ఎందుకంటే నీరు లేకుండా, బిర్యానీ లేకుండా, ఓటుకి నోటు లేకుండా నిజంగా స్వచ్ఛందంగా ముందుగా నిన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నగర్ ఉమ్మడి ఎమ్మెల్సీగా ఎన్నికైన అంజిరెడ్డి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటాం. ఈ విజయానికి దోహదపడ్డ ప్రతి ఒక్క కార్యకర్తకు, ప్రతి ఒక్క నాయకునికి, ప్రతి ఒక్క గ్రాడ్యుయేట్కు నా కృతజ్ఞతలు తెలుపుకుంటాను. మొన్న మెదక్ పార్లమెంట్ గెలుచుకున్నాం, ఇవాళ ఎమ్మెల్సీ మెదక్ గెలుచుకున్నాం, ఉమ్మడి మెదక్ జిల్లా, అలాగే టీచర్స్ గెలుచుకున్నాం. రాబోయే ఎన్నికల్లో కార్పొరేటర్, ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, సర్పంచ్లు కూడా గెలుచుకుంటాం, ఇదే ఊరితో గెలుచుకుంటామని చెప్తూ ఈ విజయానికి దోహదపడ్డ ప్రతి ఒక్కరికి మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ జై భారత్. ఈరోజు భారతదేశం ప్రపంచ దేశాలలోనే అగ్రగామిగా ఎదుగుతున్న సందర్భంగా, ప్రపంచానికి విశ్వగురువుగా మారుతున్న ఈ సందర్భంలో భారతదేశ ప్రజలంతా బీజేపీ వైపు ఉన్నామని చెప్పడానికి మన తెలంగాణ రాష్ట్రంలో కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ పట్టభద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ప్రజల కోసమే పనిచేస్తుందని చెప్పి విశ్వసించి వారంతా ముక్త కంఠంతో ఇచ్చిన తీర్పు ఇది. తెలంగాణ ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం కానీ, ఇంతకు ముందున్న ప్రభుత్వం కానీ ఎప్పుడు కూడా ప్రజల పక్షాన లేవు. వారెప్పుడు కూడా ఓట్ల కోసం, సీట్ల కోసమే వాళ్ళ ప్రణాళికలు ఉంటాయని చెప్పి ప్రజలు గట్టిగా విశ్వసిస్తున్నారు. పాలకులు మారింది కానీ పాలన ఏమాత్రం మారలేదు. ఖమ్మం జిల్లా తల్లాడ మండల కేంద్రం సమీపంలోని మల్లవరం రోడ్డులో గల పిఎంఆర్ పరుపుల కంపెనీ ప్రమాదవశాత్తు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్నికాహుతైంది. అగ్ని ప్రమాదంలో పరుపులు విలువైన మిషనరీ వస్తువులు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో 80 లక్షల రూపాయల విలువైన ఆస్తి నష్టం వాటిల్లిందని కంపెనీ నిర్వాహకులు తెలిపారు. తల్లాడ మండల కేంద్రం సమీపంలోని మల్లవరం రోడ్డులో గత 5 సంవత్సరాలుగా పిఎంఆర్ పేరుతో పరుపుల తయారీ కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. పరుపులు తయారీ చేస్తున్న సమయంలో అకస్మాత్తుగా 4 గంటల సమయంలో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి కంపెనీలో ఉన్న పరుపులకు పూర్తి స్థాయిలో నిప్పంటుకున్నాయి. దీంతో
దీంతో కంపెనీలో ఉన్న పరుపులు, మెటీరియల్, మిషనరీ వస్తువులు పూర్తిగా దగ్ధమయ్యాయి. వెంటనే స్థానికులు మోటార్ల ద్వారా నీరు చెల్లని దట్టమైన పొగతో పాటు మంటలు ఎగిసిపడటంతో స్థానికులు పోలీసులకు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మంటలను ఆర్పారు. బయటికి పొమ్మని బాగా బయటికి పండి. ఏం చేస్తున్నారా? రేకులు తాగుతున్నారా? అరే ఆల్రెడీ అడ్డుకుంది, అయిపోయింది. అదే కట్టి కట్టుకోరు, అది రక్తం వస్తుంటే కట్టి కట్టవాడికి పొగ పోతే బాగానే ఉంటుంది. అరే ఈ షర్ట్ ఎత్తారా? ఈ షర్ట్ ఎత్తే పొగ బయట షర్ట్ ఎత్తితే గాలి పోతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం అమరారం గ్రామంలో ఈ నెల 4వ తారీఖు నుండి 8వ తారీఖు వరకు నిర్వహిస్తున్న నాగులమ్మ జాతర మహోత్సవాలకు ఆలయ కమిటీ వారు ఆహ్వానం మేరకు ముఖ్య అతిథిగా విచ్చేసి శ్రీ నాగులమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి నాగులమ్మ తల్లి ఆశీస్సులు తీసుకున్న పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు. ఈ యొక్క కార్యక్రమంలో పినపాక మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొడిసాల రామనాథం, కాంగ్రెస్ పార్టీ మండల నాయకులు, మహిళా నాయకులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళలు అన్ని రంగాల్లో రాణించాలని కరీంనగర్ అడిషనల్ డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ సుధా అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్ లో ముందస్తు మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తెలంగాణ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ, వనితా మైత్రి పబ్లిక్ వెల్ఫేర్ సొసైటీ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మహిళలు తమలోని నైపుణ్యాన్ని పదును పెట్టాలని, అవకాశాలు అందిపుచ్చుకోవాలని సూచించారు. గృహిణులు కుటుంబ బాగోగులతో పాటు తమ ఆరోగ్యం పైన దృష్టి సారించాలన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ నిఖత్ సిద్దిఖీ, క్లస్టర్ ప్రోగ్రామ్ మేనేజర్ సురేందర్ రెడ్డి, సఖీ అడ్మిన్ లక్ష్మి శ్రీవాణి, డిస్ట్రిక్ట్ మిషన్ కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు. నేను డాక్టర్ సుధా, అడిషనల్ డిఎంహెచ్ఓ ఎయిడ్స్ అండ్ లెప్రసీ, కరీంనగర్ డిస్ట్రిక్ట్. ఈరోజు మనకి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అందరికీ. సో మహిళ అనగా ఒక వ్యక్తే కాదు, తను ఒక కుటుంబానికి పునాది. సో తను ఎన్నో పాత్రలో ఒక తల్లిగా, ఒక అక్కగా, చెల్లిగా, స్నేహితురాలిగా తను ప్రేమతోటి, త్యాగంతో, పట్టుదలతోటి ఎన్నో సాధిస్తుంది. సో మేము ఈ హెల్త్ డిపార్ట్మెంట్ కింద మహిళల కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ గవర్నమెంట్ చేస్తుంది. ఆరోగ్య మహిళా కార్యక్రమం అన్నది ప్రతి వారము 2 రోజులు ప్రతి పిహెచ్సిలో, ప్రైమరీ హెల్త్ సెంటర్లో కూడా గవర్నమెంట్ ఈ కార్యక్రమాన్ని స్టార్ట్ చేసింది. ఆ రోజు ప్రత్యేకంగా మహిళల కోసము వాళ్ళకి ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవన్నీ చూసి వాటికి ఇన్వెస్టిగేషన్స్, ల్యాబ్ ఇన్వెస్టిగేషన్స్ అన్నీ చేసి, ఒకవేళ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం దాంట్లో అది కుదరకపోతే ఇంకా పై సెంటర్స్కి కూడా, ఇంకా కాంప్లికేటెడ్ కేసెస్ ఏమంటే పై సెంటర్స్కి కూడా. నా పేరు సబిత, నేను డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్, మెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్, కరీంనగర్ పనిచేస్తున్నాను. ఈరోజు వనితా మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ తరపున నిర్వహిస్తున్నటువంటి ముందస్తు మహిళా దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. మరి ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మనకి ఇక్కడ వనితా మైత్రి వెల్ఫేర్ అసోసియేషన్ తరపున హెచ్ఐవి ఇన్ఫెక్టెడ్ మహిళలకు సంబంధించిన సమావేశాన్ని ఏర్పాటు చేయడం మరి చాలా సంతోషకరంగా ఉంది. ఎందుకంటే దీనికి సంబంధించిన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మరి మా డిపార్ట్మెంట్ తరపున, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరపున, జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ముఖ్యంగా వీళ్ళకి సంబంధించి, పిల్లలకు సంబంధించి బాగోగులు చూడడం మా డిపార్ట్మెంట్ ముఖ్య ధ్యేయం. కాబట్టి పిల్లలకి ఎవరికైతే
చదువుకోవడానికి వారికి అవసరమైన వసతులు కల్పించడము, వాళ్ళకి ఫైనాన్షియల్ సపోర్ట్ కల్పించడం అనేది మనకు మిషన్ వాత్సల్య కింద స్పాన్సర్షిప్ ప్రోగ్రామ్ కింద చేయడానికి వారికి సంబంధించి మేము లిస్టు కూడా అడగడం జరిగింది. అదేవిధంగా మహిళలకు సంబంధించి వారు స్వచ్ఛందంగా కాకుండా వారి మీద ఎవరైనా బలవంతంగా లైంగిక వేధింపులకు ఈరోజు వనితా మైత్రి సొసైటీ ఆధ్వర్యంలో ముందస్తుగా నిర్వహిస్తున్నటువంటి మన అంతర్జాతీయ మహిళా దినోత్సవం సంబంధించి కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి కార్యకర్త వాళ్ళకి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, మహిళలు ఈరోజు ఎన్నో అణచివేతలకు గురవుతున్నారు. మహిళలకి ఒక అవగాహన కావాలి, మహిళల్లో మార్పు రావాలి అనేది జనరల్గా అందరూ మాట్లాడుతూ ఉంటారు. కానీ ఒక కుటుంబంలో ఒక తల్లి ఏం చెప్తుంది, చిన్నతనం నుంచే చెల్లి బయటకు వెళ్తుంటే తమ్ముడిని తీసుకొని వెళ్ళండి లేదా అన్నయ్యని తీసుకొని వెళ్ళు అనేటువంటిది మనం చూస్తూ ఉంటాము. కానీ అలా కాకుండా ఏదైతే ఒక అమ్మాయి తమ్ముడికి తోడుగా వెళ్ళు, అక్క తమ్ముడికి తోడుగా వెళ్ళు అనేటువంటి వాతావరణము కుటుంబంలో రావాలి. అప్పుడే ఇది ఏదైతే ఇప్పుడు బయట జరుగుతున్నటువంటి ఏదైతే ఆకృత్యాలు ఏవైతే ఉన్నాయో, ఏదో ఒక ఇంట్లో ఉన్నటువంటి ఒక మహిళ అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వాళ్ళ అబ్బాయే, ఈ ఇంటి అబ్బాయి ఇంకొకరి దగ్గర అలాంటివి జరుగుతున్నాయి. కాబట్టి ప్రతి కుటుంబంలో కూడా ఆడపిల్లలకి ఇలా ఉండాలి అలా ఉండాలి అనేటువంటి కట్టుబాట్లు పద్ధతులు. తెలుగు రాష్ట్రాల్లో జనతా పార్టీ రాష్ట్ర జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేయనున్నట్లు ఆ పార్టీ అధ్యక్షులు నవనీత్ చతుర్వేది తెలిపారు. ప్రస్తుతం తమ పార్టీ 7 రాష్ట్రాల్లో బలంగా ఉందని, దక్షిణాది రాష్ట్రాల్లో బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నామని తెలిపారు. తమ పార్టీ తరపున యువత పోటీ చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఇక హైదరాబాద్ నాగ్పూర్ హైవేపై కలకలో గ్రామంలోని బంగారమ్మ ఆలయం పునర్నిర్మాణానికి తమ వంతు సహకారం అందిస్తామన్నారు. రోడ్డు విస్తరణలో భాగంగా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆలయం మరో చోట నిర్మించేందుకు 29 లక్షలు అందించిందన్నారు. అయితే ఆలయ కమిటీ ఇప్పటి వరకు ఆలయాన్ని పునః ప్రతిష్ఠించలేదని, పైగా నేషనల్ హైవేను ఆక్రమించుకున్నారని తెలిపారు. తమ పార్టీ తరపున పోరాటం చేసి ఆలయానికి సంబంధించిన వ్యక్తులను పై స్థాయి అధికారుల నుండి నోటీసులు జారీ చేయించామన్నారు. कामारेड्डी और मेडक 2 डिस्ट्रिक्ट में हमने कमेटी अभी बनाया है. तो आने वाले दिनों में हम लोग एक पूरा अपना कमेटी के साथ में जब स्टेट कमेटी फॉर्म कर लेंगे तो मैं समझता हूँ अगले महीने तक हमारा तेलंगाना में स्टेट कमेटी फॉर्म हो जाएगा. अभी हम लोगों ने 2 जिलों में हमारा कमेटी को आइडेंटिफाइड किया, हमारे लोगों ने ज्वाइन किया है पार्टी को. अगले महीने तक हमारा स्टेट कमेटी यहाँ पे तेलंगाना में फंक्शनल हो जाएगा और उसका 1-2 महीना बाद में हम लोग AP में एंटर करेंगे. मेंबरशिप कैंपेन हम लोग यहाँ पे स्टार्ट करेंगे. अभी बिहार में हमारा मेंबरशिप कैंपेन है, हर घर एक आदमी 1 रुपये. तो जब हम तेलंगाना में आएंगे तब भी हम यही करेंगे, हर घर में जाएंगे, पार्टी के बारे में बताएंगे, लोगों से फॉर्म भरवाएंगे, मेंबरशिप लेंगे और सिर्फ 1 रुपये लेंगे. तेलंगाना में इतना सारी पार्टी से आपका करने देखो सर, बाजार में हमारा जो मेन मोटिव है, जो यूथ है, जो दूसरा पॉलिटिकल पार्टियों में जाता है, जिसको स्पेस नहीं मिलता, क्योंकि आजकल क्या है कि पूंजीवाद का ज़माना है. तो जिसको पैसा होता है उसको टिकट मिलता है, जिसके पास में पैसा होता है उसको पद मिलता है. तो मतलब कि जिसके पास में पैसा नहीं है ना उसको टिकट देता है कोई, ना उसको कोई आदमी पद देता है, लेकिन वो आदमी में कैलिबर बहुत होता है. तो हमें पैसा नहीं चाहिए लोगों का, हमें लोग चाहिए. तो जिन लोगों के पास में मेहनत करने की इच्छा है, जिनके पास में उनका विल पावर है कि हमें पॉलिटिक्स में आगे बढ़ना है, हमें कुछ करना है, तो हम उन लोगों को बोलेंगे कि जनता पार्टी में आओ, हम आपको प्लेटफॉर्म देते हैं. हमें आपका पैसा नहीं चाहिए, हमें केवल आपका तन और मन चाहिए, धन नहीं चाहिए. धन है हमारे पास में, धन हम मैनेज कर लेंगे. अभी हम लोग इस बार ही नहीं किए हैं, लेकिन हाँ अब जो 28 में जो इलेक्शन आएगा उसका हम लोग तैयारी करेंगे. उसी के हिसाब से यहाँ पे मेंबरशिप कैंपेन और डिस्ट्रिक्ट कमेटी, वार्ड कमेटी, स्टेट कमेटी हम लोग बनाएंगे. तो मैं समझता हूँ कि अगला अप्रैल तक हम लोग ये बना लेंगे सारा तेलंगाना में. आगे म्यूनसिपल इलेक्शन रहेगा, थोड़ा उसी को लेकर ही तैयारी किया जा रहा है कि जब हम कुछ हमारा स्टेट कमेटी बना लेंगे, जब हमारा डिस्ट्रिक्ट और वार्ड लेवल पे, ब्लॉक लेवल पे कमेटी बन जाएगा तो फिर म्यूनसिपल इलेक्शंस में आएंगे. और 28 में, बट उससे पहले थोड़ा सा एक ट्रायल हो जाएगा ना म्यूनसिपल इलेक्शंस का, वो हमारा कोशिश है.
తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు ఉదయం రాత్రి లక్ష్మీ నరసింహుని వాహన సేవలో ఊరేగిస్తున్నారు ఆలయ అర్చకులు. 6వ రోజు బ్రహ్మోత్సవాల్లో భాగంగా రాత్రి సింహ వాహన సేవపై లక్ష్మీ నరసింహస్వామిని యోగానంద నరసింహస్వామి అలంకారంలో వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, వేద పారాయణలు నయన మనోహరంగా ఆలయ తిరుమాడ వీధుల్లో సేవపై ఊరేగించారు. భక్తుల భజనలు, నరసింహ నామస్మరణతో సింహవాహన సేవ ఊరేగింపు జరిగింది. ఆలయ తూర్పు గోపురం ముందు స్వామివారి సేవను అధిష్ఠింపజేసి పూజలు నిర్వహించి సింహవాహన సేవ విశిష్టత తెలియజేశారు ఆలయ అర్చకులు. శ్రీ యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వారి దివ్య సన్నిధానంలో మహావైభవపేతంగా వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. 6వ రోజు రాత్రి స్వామివారు నిత్య పూజా కైంకర్యాలు, విశేష హోమాలు, జపాలు, పారాయణాలు జరగగానే స్వామివారు సింహవాహనంలో యోగానందుడిగా అలంకరణ పూర్తి చేసుకొని పురప్పాటు సేవజ్ఞ ఆస్థానాన్ని చేరారు. అక్కడ వేద పురాణ ఇతిహాస పారాయణాలు కాగానే స్వామివారి యొక్క దివ్య మహత్యాన్ని ప్రవచించడం జరిగింది. వెంటనే స్వామివారి యొక్క అవతారాన్ని దర్శించండి. మన యోగం బాగా ఉంటేనే ఆ యోగంలో సిద్ధి పొంది స్వామిని మనం దర్శించగలుగుతాం. అన్నిటికీ ఆధారం మన యోగమే. ఆ యోగం ఎట్లా సిద్ధిస్తుంది? మనం చేసే మంచి పనులలో మాత్రమే అది సిద్ధిస్తుంది. మనిషి సింహంలాగా ఉండాలి. స్వయమేవ మృగేంద్రత అన్నదాన్ని నిరూపించుకుంటూ సింహంలాగా బతకాలి, కానీ నీతి జీవత్వంలాగా ఉండకూడదు. దేవసత్వాలు చచ్చి బతకకూడదు. సమాజానికి ఉపయోగంగా ఉండాలి. సమాజం మన చేత ఉద్ధరింపబడాలి. మనం సమాజంలో ఒక మంచి జీవనాన్ని గడపాలనే అర్థాన్ని, పరమార్థాన్ని ప్రతీకగా ఈ అలంకార స్వామివారికి చేయడం జరిగింది. సేవించిన భక్తులందరికీ కూడా స్వామివారి యొక్క ఆశీర్వచనములు స్వస్తి. డాక్టర్ నల్లమేల లక్ష్మీనరసింహాచార్యులు, ప్రధాన అర్చకులు యాదాద్రి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. తెలంగాణలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు. జ్యోతిష్మతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్ కళాశాలలో ఫ్రీ సీటు పొందిన పాలిటెక్నిక్ విద్యార్థుల నుండి అక్రమంగా ఫీజులు వసూలు చేస్తున్నారని కరీంనగర్ కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా. ఇందిరమ్మ ఇళ్లకు ముగ్గు పోసి భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్న పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.